ఈరోజు గత ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీ గెలిపించేందుకు అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఎంపీని గెలిపించేందుకు కర్నూలు జిల్లా ఎంపీ అలాగే కొడుమూరు ఎంపీ కర్నూలు జిల్లాలో దాదాపు అందరూ గెలిపించారు. తెలుగుదేశం గెలిచింది కాబట్టి అందరికీ ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక ఎమ్మెల్యేగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ప్రజల్లో బ్రహ్మాండ మార్పు చూసాం మనం. 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బంది పడి వై నాట్ 175 దానికి ప్రజలు కొన్ని కుటుంబాలు చెప్పారు. ప్రజల ముందు ప్రజలు మేధావులు, రాజకీయ నాయకులు అనుకుంటున్నాం, ప్రజలు తిక్కోవాలనుకుంటాం. కాలం పోయింది. గవర్నమెంట్ యొక్క విధానాన్ని, గవర్నమెంట్ యొక్క ఎలా పనిచేస్తుంది, దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా గవర్నమెంట్ పథకాలు అందరికీ అందాయా, అన్నీ కూడా ప్రజలు బాగా చేస్తారు. గత ప్రభుత్వంలో ప్రజలు బయటపడాలంటే చాలా ఇబ్బంది పడ్డాం మనం. ప్రభుత్వ అభివృద్ధి లేక కేవలం పోలీసు వాళ్ళు పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ బిజినెస్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్ రైతుల్ని గుర్తునొక్కారు. అందుకోసం రైతులు కానీ సామాన్య మానవుడు బయట లేక 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఒక ఆయుధంతో సాగు దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు రాక్షస ప్రభుత్వం, గత రాక్షస ప్రభుత్వం నేను కూడా మనకు కోరుకోలేదు. ఇంకా వైకాపాన్ని మర్చిపోవాలి మనం. అంత మాత్రాన ఏదో మరి మేము తెలుగుదేశం పార్టీకి వస్తామంటే అది గొప్ప సమస్య లేదు. గత ప్రభుత్వంలో ఎంతోమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్తలు పెట్టారు. మా కార్యకర్తలు చంపారు కూడా. ఇక్కడ చాలామంది అధికారం పోయింది కదా, మరి మేము తెలుగుదేశం వస్తాం, తెలుగుదేశంలో మేము మళ్ళీ మనం చాలా ఇబ్బంది పెట్టేసారు. మన ప్రభుత్వం ఆడుకున్నారు కాబట్టి అటువంటి వారిని నేను క్షమించను. వాళ్ళ వల్ల నాశనమైన మన ప్రాంతం దెబ్బతింది, అన్ని రకాలు దెబ్బతిన్నాం. వాళ్ళు అనుభవించాలి. ఈరోజు మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య పూర్తి చేసిన అవకాశం మనకు దొరికింది. మొదటి ఆవేదన, నా బాధ అంతా కూడా రైతులు కాపాడాలి. గతంలో అప్పుడు ముఖ్యమంత్రి బాగున్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ముందు కొన్ని కండిషన్ పెట్టాను. ఆ రోజు కండిషన్లు అంటే వేదావతి, గుదేవుల చేశాను. అప్పుడు షాక్ చేశాడు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక నేను మొన్న గవర్నర్లో పిలిపించి మాట్లాడాను. ఎస్పెక్ట్స్ పాత ఎస్పెక్ట్స్ కాబట్టి మళ్ళీ రీస్పెక్ట్ చేసి నాకు రిజల్ట్ రిపోర్ట్ ఇస్తే నేను తొందరగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని షాక్ చేయించి తొందరలోనే ఈ గుండెవగా కానివ్వండి మొదలుపెట్టే కార్యక్రమం చేపట్టడం. అందుకు ఎవరు ఆపలేదు, ఏం చేసి ఆపలేదు. ఒకవేళ ఎమ్మెల్యే రోడ్డు కానీ ఇది నా ఉమ్మడి సొంత జిల్లా అన్నారు కాబట్టి తప్పదు, నా బాధ్యత. ప్రస్తుతానికి కొడుమూరు నీళ్ళు, అలాగే టీడీపీ వేదావతి, ఆర్డిఎస్ తప్పకుండా చేసుకున్నాం. నేను ముఖ్యమంత్రితో రేపు మాట్లాడి రేపు మొబైల్ తీసుకుంటున్నాను.
పొద్దున్నే దివ్యాలకు ఏర్పాటు చేసి పొద్దున్నే స్పెషల్ ఫండ్స్ తీసుకుంటే స్పెషల్ ఫండ్స్ తీసుకుని గతంలో ముఖ్యమంత్రి ప్రారంభం చేశారు. తీసుకొని తొందరలోనే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో మీ అందరి బలంతో నేను సాధిస్తాను నమ్మకం ఉంది. తప్పకుండా ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. రైతుల సబ్సిడీ కానివ్వండి, లేదా ట్రిప్ కానివ్వండి, ఎస్సీల సబ్సిడీ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, అన్ని కులబద్ధ మీద లేకుండా గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి లబ్ధి అందరికీ ఇవ్వాలని నేను గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ పెట్టారు లేకుండా అందరికీ ఇవ్వాలి కూడా నేను మీ తరఫున కోరుకుంటున్నాను. తప్పకుండా నా నమ్మకం ఉంది. ఈ 4 కార్యక్రమం సాధిస్తాను. 5 గవర్నమెంట్తో పాటు 5 కార్యక్రమం చేస్తాను. ఇంకా వేరే సమస్యలు కూడా మన జిల్లా సమస్యలు కూడా మాట్లాడి తప్పకుండా చేస్తాను. మా రైతులు బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి. ఇంకా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూ ఉండాలి. గతంలో చేసే పొరపాటు చేయకుండా ఇది ప్రజల రాజ్యం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ప్రభుత్వం కాబట్టి ఎవరైనా నేను వచ్చి మీకు ముఖ్యంగా చెప్పవచ్చు, మీరు గతంలో చెప్పవచ్చు. తప్పకుండా మీకు అందుబాటులో ఒకసారి కాబట్టి అందరూ ఓటేసిన మహాశైలి అందరూ కూడా ఆడవాళ్ళ కానీ మోగని కర్నూలు